మాజీ మంత్రి వైఎస్ వివేక మధ్యపై వైసీపీకి టీడీపీ నేత బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేక హత్యలో తన ప్రమేయం లేదని, నార్కో అనాలిసిస్ పరీక్షకైనా తాను సిద్ధమేనని, వైసీపీ ఎండీ వైఎస్ అవినాష్ రెడ్డి సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజే ఆయన్ను గొడ్డలతో చంపినట్లు ఎలా తెలిసిందో సీఎం జగన్ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. వైఎస్ వివేక హత్య కేసులో సీఎం జగన్ హస్తం ఉందనే విషయం త్వరలోనే బయటకు వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక హత్యను వీడియో తీసి వైసీపీ పెద్దలకు పెట్టినట్లు తనకు సమాచారం ఉందని బీటెక్ రవి సంచలన కామెంట్స్ చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైఎస్ వివేకానంద కుమార్తె సునీతారెడ్డి వస్తున్నారని సీఎం జగన్ కు భయం పుట్టుకుందని అన్నారు. సునీతారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారని, వివేక హత్య కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పులివెందుల్లో అభద్రత ఉన్నందునే టీడీపీ నేత సతీష్ రెడ్డిని వైసీపీలో చేర్చుకున్నారన్నారు. అడుగుతాను, ఇప్పటికైనా కూడా నేను నార్కో అనాలిసిస్ పరీక్షకు వచ్చేసి నేను రెడీ. అవినాష్ రెడ్డి గారిని కూడా రెడీ అన్నమాట. మీ మీద ఇంత అపవాదం వచ్చింది, ఇట్లా పేపర్లో రాసుకుంటారు కదా, మీ ఇద్దరం కూడా నార్కో అనాలిసిస్ పరీక్షకు మేము రెడీ. అయితే 10 రోజులుగా 15 రోజులుగా ఇదంతా ఎలక్షన్ ముందరనే జరగాల. అది కూడా అంతా కూడా రాష్ట్ర ప్రజలు కూడా చూసే విధంగా లైవ్లో పెట్టుకోమను. మాకు అదేదో మెడిసిన్ కానీ ఏదైనా ఎక్కించి వాళ్ళని ప్రశ్నలు అడగమను. అదంతా రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసేట్టుగా లైవ్లోనే చూపించమను. మీరు మీ చెల్లెలైనటువంటి సునీతారెడ్డితో అవినాష్ గారు బీజేపీలోకి వెళ్తాడు, నేను కానీ సీరియస్గా దీనికైనా పట్టించుకుంటే అని మీరు అన్నారా లేదా అని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతాను. సిబిఐ వాళ్ళకి అందరికీ కూడా సిబిఐ ఎంక్వైరీ వచ్చేదానికి 1.5 సంవత్సరం పడితే, ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఈ కేసును నిజానిజాలు తేల్చేదానికి మళ్ళీ 1 సంవత్సరం పట్టింది. అంటే సిబిఐకి 2.5 సంవత్సరానికి గొడ్డలితో చంపినారనే విషయం అర్థమైంది.